ఓకే గైస్, ఈ మాడ్యూల్లో అయితే మనం సిఎస్ఎస్లో ఉన్న ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ అయిన సెలెక్టర్స్ అనే దాని గురించి నీట్గా అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా? సెలెక్టర్స్ అంటే ఏం లేదు, మనం ఈ HTML లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎన్ని టైప్స్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద బేస్ అయ్యేసి ఈ సెలెక్టర్స్ అనే కాన్సెప్ట్ అయితే వచ్చింది. ఓకేనా? దీంట్లో మెయిన్గా మనకి 5 టైప్స్ అయితే ఉంటుంది. ట్యాగ్ సెలెక్టర్, నెక్స్ట్ క్లాస్ సెలెక్టర్, నెక్స్ట్ ఐడి సెలెక్టర్, నెక్స్ట్ డిసెండెంట్ సెలెక్టర్, నెక్స్ట్ ఫైనల్గా యూనివర్సల్ సెలెక్టర్. ఓకేనా? ట్యాగ్ సెలెక్టర్ అనేది మనం ఆల్రెడీ చూసాం. డైరెక్ట్గా HTMLలో ఉన్న హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ, పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ, బోల్డ్ ట్యాగ్స్ కానీ, ఏ ట్యాగ్స్ అన్నా కానీ డైరెక్ట్గా ఆ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకునేసి స్టైలింగ్స్ అప్లై చేస్తే దాన్నే మనం ట్యాగ్ సెలెక్టర్ అంటాం. ఓకేనా? ఈ క్లాస్ సెలెక్టర్, నెక్స్ట్ ఐడి సెలెక్టర్, డిసెండెంట్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్ గురించి మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. నేను ఫైల్ నేమ్ వచ్చేసి selectors.html అని ఇచ్చా. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ మనం ట్యాగ్ సెలెక్టర్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకేనా? నేను ఒక చిన్న 5 wordsతో ఒక డమ్మీ కంటెంట్ అయితే పెట్టాను. నెక్స్ట్ ఒక బోల్డ్ ట్యాగ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే బీ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకునేసి దీంట్లో ఒక చిన్న కంటెంట్ అయితే నేను పెడుతున్నా ఒక 7 wordsతో. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా నేను హెడ్ ట్యాగ్ లోపల అంటే మనం ఇంటర్నల్ CSS యూజ్ చేస్తున్నాం. స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకునేసి ఇక్కడ డైరెక్ట్గా మనం ఈ H1 ట్యాగ్ని నేను యాక్సెస్ చేస్తున్నా. చూడండి, H1 పక్కన కర్లీ బ్రేసెస్, ఆ కర్లీ బ్రేసెస్ లోపల మనం డైరెక్ట్గా దీనికి ఏ స్టైల్స్ అప్లై కావాలి అనేసి మనం డైరెక్ట్గా అక్కడ మెన్షన్ చేసేయచ్చు అనమాట. నేను కలర్ బ్లూ ఇస్తున్నా, చూద్దాం. చూడండి, H2 ట్యాగ్ మాత్రం బ్లూ కలర్ అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ బోల్డ్ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకుని ఏదైనా స్టైలింగ్ అప్లై చేసామంటే ఆటోమేటిక్గా స్టైలింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, దీన్నే మనం ఈ విధంగా డైరెక్ట్గా ట్యాగ్స్నే సెలెక్ట్ చేసుకునేసి యాక్సెస్ చేసుకునేసి స్టైలింగ్లు అప్లై చేస్తే దాన్నే మనం ట్యాగ్ సెలెక్టర్ అంటాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం సెకండ్ టైప్ అయిన ఈ క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి అనే దాని గురించి మనం కొంచెం ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాం. ఓకేనా? క్లాస్ సెలెక్టర్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కూల్లో హెడ్ మాస్టర్ వచ్చేసి 7th క్లాస్ పిల్లలంతా ఒక్కసారి రమ్మంటే ఏం చేస్తారు? క్లాస్ మొత్తం ఒకేసారి వెళ్తారు. అక్కడేమైంది, మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి సార్ పెట్టిన రూల్ అనేది వర్తిస్తుంది. ఓకేనా? ఇదే విధంగా మనం ఈ క్లాస్ సెలెక్టర్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? అర్థం కాకపోయినా ఏం కన్ఫ్యూజ్ అవ్వదని ఇప్పుడు ప్రాక్టికల్గా చేయడం మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ట్యాగ్ సెలెక్టర్లో ఉండే స్టైలింగ్ అంతా నేను రిమూవ్ చేస్తున్నా. ఓకే, ఒక్క సెకండ్. ఫస్ట్ బోల్డ్ ట్యాగ్ని అయితే నేను తీయేస్తున్నా. నేను ఇదే H1 ట్యాగ్ని కాపీ చేసుకునేసి ఒక 4 times అయితే పేస్ట్ చేశా. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆ 4 హెడ్డింగ్ ట్యాగ్స్కి మనం అప్లై చేసిన బ్లూ కలర్ అనేది టెక్స్ట్ అనేది వచ్చేసింది. ఓకే, ఇది దాన్ని యూస్ చేసుకొని చేసాం ట్యాగ్ సెలెక్టర్ని. కానీ నాకు ఈ విధంగా కాదు. ఫస్ట్ దానికి ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ ఒక కలర్ రావాలి, అదేవిధంగా లాస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ ఒక కలర్ రావాలి, మధ్యలో ఉన్న 2 మాత్రం నాకు బ్లూనే ఉండిపోయి నాకేం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు నువ్వు ట్యాగ్ సెలెక్టర్స్ ఏమైనా చేయగలవా? ఏమి చేయలేవు. ట్యాగ్ సెలెక్ట్ చేస్తే HTML పేజ్లో ఉన్న మొత్తం ట్యాగ్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఆ విధంగా కాదు కదా, నాకు ఫస్ట్లో దీనికి ఒక కలర్ కావాలి, నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్లో ఉన్న దీనికి ఒక కలర్ కావాలి. ఇప్పుడే మనం ఖచ్చితంగా ఈ క్లాస్ సెలెక్టర్ కానీ ఈ ఐడి సెలెక్టర్ కానీ ఖచ్చితంగా యూస్ చేయాలి. చూడండి, డైరెక్ట్గా నేను ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్కి నేను ఒక క్లాస్ అని అట్రిబ్యూట్ యూస్ చేసి దాని లోపల నేను దీన్ని ఒక నేమ్ అనేది ఇస్తున్నా. అది మీ ఇష్టం, మీరు ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు, అదేం ప్రాబ్లం కాదు. మళ్ళీ దీనికి క్లాస్ అని అట్రిబ్యూట్ యూస్ చేసి నేనేం చేస్తున్నాను, దీనికి ఇంకో పేరు ఏదైనా ఇద్దాం. ఓకేనా? హెడర్ అనేసి ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అంటే ఫస్ట్ హెడ్డింగ్కి మాత్రం మనం సపరేట్ స్టైలింగ్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి క్లాస్ అని అట్రిబ్యూట్ యూస్ చేసి హెడ్డింగ్ అనే నేమ్ ఇచ్చాం.
ఆ హెడ్డింగ్ ట్యాగ్కి. ఇప్పుడు నువ్వు ఈ H1 ట్యాగ్ని డైరెక్ట్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపరేట్గా హెడ్డింగ్ అని నేమ్ ఇచ్చావు కదా, ఆ నేమ్తో మీరు ఇప్పుడు దీన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎలా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే క్లాస్ సెలెక్టర్స్ని డాట్ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీరు నేమ్ ఇచ్చారో స్పెల్లింగ్ మిస్టేక్స్ అస్సలు లేకుండా దాన్ని అదే విధంగా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇచ్చి ఇంకా కర్లీ బ్రేసెస్ యూస్ చేసుకునేసి లోపల నేను ఫస్ట్ దానికి మాత్రం అక్వా బ్లూ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, బ్లూ వైలెట్ ఇద్దాం. నెక్స్ట్ మళ్ళీ కింద హెడ్డర్ అనేసి ఒకదాన్ని ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ నేమ్ ఇచ్చాం కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. దానికి నేను కలర్ ఇస్తున్నాను అంటే అక్వా బ్లూ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేదు. H1 ట్యాగ్స్కి ఒక కలర్ అంటే ఈ మధ్యలో ఉన్న హెడ్డింగ్ ట్యాగ్స్ మాత్రమే అప్లై అవుతుంది. ఈ హెడ్డింగ్ అనే దానికి మనం సపరేట్గా బ్లూ వైలెట్ కలర్ ఇచ్చాం. నెక్స్ట్ ఈ హెడర్ అనే క్లాస్ ట్యాగ్కి మనం సపరేట్గా ఆక్వా అనే కలర్ ఇచ్చాం. ఇప్పుడు చూద్దాం ఎలా అప్లై అవుతుంది అనేసి. చూడండి, రిఫ్రెష్ చేయక ముందు రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనకు కొంచెం డిమ్గా ఉంది, మన లాస్ట్ అయితే క్లియర్ కనిపిస్తుంది. చూడండి, బ్లూ కలర్. మనం ఫస్ట్ దానికి కూడా ఏదో ఒక నీట్గా విజిబుల్ అయ్యే కలర్ అవుట్ అయితే ఇచ్చేద్దాం. అంటే దీన్ని బ్లూ వైలెట్ ఎత్తేసి రెడ్ పింక్ ఇచ్చేద్దాం. ఓకే, ఈ విధంగా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఇక్కడ బాక్స్ లాగా చూసారా, దాని మీద క్లిక్ చేసుకునేసి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా డ్రాగ్ చేసుకొని మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసి సేవ్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్లో ఉన్న కంటెంట్కి మనకైతే ఈ విధంగా ఒక పింక్ కలర్ వచ్చింది. మిగిలిన 2 హెడ్డింగ్ ట్యాగ్స్కి అదే కలర్ ఉంది. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్లో ఉన్న హెడ్డింగ్ ట్యాగ్కి బ్లూ కలర్ అనేది వచ్చింది, అక్వా బ్లూ అనేది వచ్చింది. ఇక్కడ మనం దాన్ని యూజ్ చేసాం ఇక్కడ క్లాస్ సెలెక్టర్. ఓకేనా, అంటే మల్టిపుల్ క్లాస్ ఇదే క్లాస్ నేమ్ ఎవరా దానికి ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకేనా, చూడండి, ఇదే క్లాస్ నేము నేను చేస్తున్నాను అంటే దీనికి ఇస్తున్నా, థర్డ్ హెడ్డింగ్ ట్యాగ్కి ఇస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఆటోమేటిక్గా మనం ఆ క్లాస్ నేమ్ ఎత్తుకులేసి థర్డ్ హెడ్డింగ్ ట్యాగ్ ఇచ్చినా సరే దాని లోపల ఉన్న కంటెంట్కి ఆ కలర్ అనేది మనం అప్లై చేసిన ప్రాపర్టీస్ అనేది స్టైలింగ్స్ అనేది అప్లై అయిపోయింది. ఓకేనా, దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే అంటే ఈ క్లాస్ నేమ్స్ అనేది మనం ఎన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ట్యాగ్స్కి యూస్ చేసుకోవచ్చు, మీరు ఎన్ని దానికన్నా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదే ఈ క్లాస్ సెలెక్టర్స్కి ఉన్న ఒక మెయిన్ అండ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ట్యాగ్ సెలెక్టర్స్ని క్లాస్ సెలెక్టర్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఐడి సెలెక్టర్, ఇది ఒక ఇంపార్టెంట్ సెలెక్టర్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే క్లాస్ మొత్తాన్ని పిలిచిన హెడ్ మాస్టర్ ఇప్పుడు 7th క్లాస్లో ఉన్న పి మహేంద్రని రమ్మను అంటే అప్పుడు క్లాస్ అందరూ వెళ్తారా? వెళ్ళరు కదా. ఆ పేరు అంటే ఆ క్లాస్లో ఆ పేరు ఎవరికైతే ఉందో వాడు మాత్రమే వెళ్తాడు. దాన్నే మనం ఐడి సెలెక్టర్ అంటాం. యూనిక్నెస్, అది ఒక్కసారి ఇచ్చిన పేరు మళ్ళీ ఇవ్వకూడదు. ఓకేనా, అప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసి చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంకొక H1 ట్యాగ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఒక లోరమ్ కంటెంట్తో 8 wordsతో ఒక ఎలిమెంట్ని అయితే క్రియేట్ చేశా. డిఫాల్ట్గా మనకి ఇప్పుడు ఏం కలర్ వచ్చేస్తుంది, H1 ట్యాగ్ ఇచ్చాం కాబట్టి ఈ బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మీ ఇష్టం యూనిక్గా ఏదైనా పేరు ఇవ్వచ్చు. నేను యూనిక్ అనే ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఈ ఐడి సెలెక్టర్స్ని ఎలా దాన్ని సెలెక్ట్ చేయాలంటే యాష్ సింబల్తో, దీనికి క్లాస్ సెలెక్టర్కి డాట్ సింబల్తో మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఐడి సెలెక్టర్స్కి యాష్ సింబల్తో మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ట్యాగ్ని. ఓకే, ఇప్పుడు మనం అక్కడ ఏం నేమ్ ఇచ్చాం, యూనిక్. ఓకే, డైరెక్ట్గా ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు దీనికి సపరేట్గా ఒక కలర్ ఇచ్చేద్దాం, రెడ్. ఓకే, చూడండి, సపరేట్గా మనం ఇప్పుడు దీన్ని ఐడి సెలెక్టర్ యూస్ చేసి మనం దీన్ని అయితే స్టైలింగ్ అప్లై చేసాం.
ఓకేనా. ఇది ఫస్ట్ది థర్డ్ది క్లాస్ సెలెక్టర్, నెక్స్ట్ ఇది నార్మల్గా ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ట్యాగ్ సెలెక్టర్. ఓకేనా. ఈ విధంగా మనం ఐడి సెలెక్టర్స్ని అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది, కానీ దీన్ని యూనిక్గా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా అంటే ఇంకా 2 ఉన్నాయి, డిసెండెంట్ సెలెక్టర్. ఈ డిసెండెంట్ సెలెక్టర్ అంటే ఏం లేదు, ఓకే. ఇప్పుడు మనం ఈ కంటెంట్ మొత్తాన్ని ఎత్తేద్దాం. ఇంకా స్టైలింగ్ కూడా ఎత్తేస్తున్నా. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఒక డివ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఈ డివ్ ట్యాగ్ లోపల నేను ఒక h3 ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. దీని లోపల ఒక లోరెమ్ 20 wordsతో ఒక కంటెంట్ అయితే పెట్టేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ డివ్ తర్వాత కూడా నేను ఇంకొక h3 ట్యాగ్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ h3 ట్యాగ్లో నేను ఇంకొక డమ్మీ కంటెంట్ పెడుతున్నా ఒక 10 wordsతో. ఓకేనా. ఇక్కడ దాకా ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నా, ఇదంతా ఇప్పుడు ఒక సపరేట్ డివ్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక సపరేట్ ఒక ట్యాగ్, ఒక h3 ఎలిమెంట్. ఇప్పుడు దీనికి స్టైలింగ్ ఎలా అప్లై చేస్తానో చూడండి. డివ్లో ఉన్న h3 ట్యాగ్. ఓకేనా. ఈ విధంగా నేను గ్యాప్ ఇచ్చాను చూసారా, ఈ గ్యాప్ ఇచ్చి సెలెక్ట్ చేయడాన్నే మనం డిసెండెంట్ సెలెక్టర్ అంటాం. డిసెండెంట్ అంటే ఈ పేరెంట్ లోపల ఉన్న చైల్డ్ని సెలెక్ట్ చేయడం అనేసి అర్థం. ఓకేనా. జస్ట్ దాన్ని ఒక స్పేస్ ఇచ్చి మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను దీనికి ఒక కలర్ అయితే అప్లై చేస్తున్నా. రెడ్ ఇచ్చేసా. నెక్స్ట్ h3. ఓకే, ఫస్ట్ దీన్ని చూద్దాం. అసలు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ డివ్లో ఉన్న h3కి మనం అయితే కలర్ అప్లై చేస్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఓన్లీ ఈ డివ్లో ఉన్న ఈ h3కి మాత్రమే కలర్ అప్లై అవుతుందా, లేదా ఈ డివ్కు బయట ఉన్న h3 కూడా కలర్ అప్లై అవుతుందా లేదా అనేసి మనం అయితే చెక్ చేద్దాం. ఓకేనా. అప్పుడు మీకు ఈ డివ్కు ఉన్న ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమైపోతుంది. చూడండి, ఆ డివ్ లోపల ఉన్న h3 ట్యాగ్ మాత్రమే ఆ కలర్, ఆ టెక్స్ట్ కలర్ రెడ్ అనేది అప్లై అయింది. సపరేట్గా డివ్ తర్వాత ఉన్న ఆ టెక్స్ట్కి అప్లై అయిందా లేదు. దీన్ని బట్టి ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మీరు ఎక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డివ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం అంటే ఒక గ్రూపింగ్ కంటెంట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్ని ఒక గ్రూప్ చేయడానికి మనం ఈ డివ్ ట్యాగ్ని అయితే యూస్ చేస్తాం. మనం నార్మల్గా ఈ డివ్ ట్యాగ్ పెట్టకుండా చేస్తుంటే ఏమై ఉంటుంది, ఈ h3 ట్యాగ్ కూడా స్టైలింగ్ అప్లై అయిపోయి ఉంటుంది. లేదా అలా కాకుండా మనం ఏం చేసి ఉండాలి, సపరేట్గా క్లాస్ నేమ్లు ఐడి నేమ్లు ఇచ్చి అప్పుడు మనం స్టైలింగ్ అప్లై చేసి ఉండాలి. అలా కాకుండా మీకు ఎన్ని ట్యాగులన్నా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఆ ట్యాగ్స్ అన్నింటినీ కలిపి ఒక గ్రూప్ చేసి డివ్ ట్యాగ్ లోపల పెట్టి కానీ మీ స్టైలింగ్ అప్లై చేస్తే ఆ డివ్ ట్యాగ్ లోపల ఉండే దానికి మాత్రమే స్పెసిఫిక్గా స్టైలింగ్స్ అనేది అప్లై అవుతుంది. ఆ డివ్కు బయట ఉండేదాన్ని అస్సలు పట్టించుకోదు. ఇప్పుడు మనం సపరేట్గా h3 ట్యాగ్కి కలర్ అయితే ఇద్దాం, బ్లూ. ఇప్పుడు చూద్దాం. చూడండి, సపరేట్గా మనం h3 ట్యాగ్కి ఇచ్చిన స్టైలింగ్ అనేది డివ్ ట్యాగ్ లోపల ఉన్న h3 ట్యాగ్ని అస్సలు డిస్టర్బెన్స్ చేయాలి. ఓకేనా. ఇది సపరేట్గా, ఇది మనం డైరెక్ట్గా ట్యాగ్ సెలెక్టర్ని యూస్ చేసుకునేసి డైరెక్ట్గా h3 ట్యాగ్ని సెలెక్ట్ చేసుకుని స్టైలింగ్ అప్లై చేస్తాం. కానీ దీని లోపల అనేది కూడా h3 ట్యాగే కదా, దీనికి కూడా అప్లై అవ్వాలి కదా, అవ్వదు. ఎందుకు అవ్వదు, అది సపరేట్గా ఒక డివ్లో ఉంది. ఆ డివ్లో మనం సపరేట్గా మళ్ళీ h3 ట్యాగ్ని సెలెక్ట్ చేసుకొని కలర్ అప్లై చేసాం. అప్పుడు మళ్ళీ దీనికి డివ్ లోపల ఉన్న h3కి బయట ఉండే h3కి అస్సలు సంబంధం ఉండదు. ఓకేనా. దీన్నే మనం డిసెండెంట్ సెలెక్టర్ అంటాం. ఓకే, ఏం లేదు, దీని సింటాక్స్ జస్ట్ డివ్ స్పేస్ ఇచ్చి h3, అది h3 కాకపోతే ఇంకేదన్నా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఈ h3కి మీరు ఇంకొక నేమ్ ఏదైనా ఇవ్వండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇంకొక 2 h3లు ఉన్నాయి నాకు. అప్పుడు ఈ డివ్ h3 అని సెలెక్ట్ చేస్తే ఈ 2 h3లకి
ఇప్పుడు కానీ నేను సేవ్ చేశానంటే ఈ రెండు H3కి నాకు రెడ్ కలర్ అనేది వచ్చేస్తుంది, ఈ H3కి వచ్చేస్తుంది, నెక్స్ట్ ఈ H3కి వచ్చేస్తుంది. నాకు అలా కాదు, సెకండ్ ఉన్న H3కి మాత్రమే, దీనికి మాత్రమే నాకు ఒక సపరేట్ స్టైలింగ్ కావాలి అంటే నువ్వేం చేయొచ్చు అంటే ఆ సెకండ్ H3కి మాత్రమే ఐడి అని ఇవ్వచ్చు, క్లాస్ సెలెక్టర్ అని యూస్ చేసుకోవచ్చు. నేను ఐడి యూస్ చేస్తున్నా. మళ్ళీ నేను దీనికి యూనిక్ అని నేమ్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే డివ్ ట్యాగ్ లోపల ఉన్న యాష్ యూనిక్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి, నేను దీనికి గ్రీన్ కలర్ అయితే ఇస్తున్నా. ఇక్కడ చూడండి, ఒకే డ్యూలో రెండు H3 ట్యాగ్లు ఉన్నాయి, ఇది ఒక H3 ట్యాగ్లో ఉంది, ఇది ఇంకొక H3 ట్యాగ్ లోపల ఉంది. కానీ దీనికి మాత్రం మనం ఏం చేసాం, సపరేట్గా ఒక ఐడి క్లాస్ తీసుకునేసి ఐడి సెలెక్టర్లో ఒక నేమ్ అయితే ఇచ్చాం, ఐడికి ఒక నేమ్ ఇచ్చాం యూనిక్ అనేసి. దాన్ని యూజ్ చేసుకునేసి మనం ఆ స్టైల్ ట్యాగ్ లోపల డైరెక్ట్గా దాన్ని అయితే ఈ విధంగా డివ్ స్పేస్ నెక్స్ట్ ఐడికి ఏదైతే నేమ్ ఇచ్చామో దాన్ని అయితే మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకేనా, ఇదే విధంగా క్లాస్ సెలెక్టర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ మాడ్యూల్లో మనం నీట్గా అసలు ట్యాగ్ సెలెక్టర్ అంటే ఏంటి, క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, ఐడి సెలెక్టర్ అంటే ఏంటి, డిసెండెంట్ సెలెక్టర్ అంటే ఏంటి, యూనివర్సల్ అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. యూనివర్సల్ అంటే ఏం లేదు, ఇంకా ఈజీ ఇది. ఓకే, ఈ యూనివర్సల్ సెలెక్టర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం యూజ్ చేయాల్సింది వచ్చేసి స్టార్. ఈ స్టార్ సెలెక్ట్ చేసి ఈ కర్లీ బ్రేసెస్లో మనం ఏ స్టైలింగ్ అయితే అప్లై చేస్తామో అది పేజ్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి అప్లై అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చూడండి, నేను పేజ్లో ఉన్న ప్రతి ఒక్క ఫాంట్ స్టైల్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. సెన్స్ సెరిఫ్ అనేసి ఉంది, ఇది ఒక సింపుల్ ఫాంట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నాకు ఏం కావాలంటే పేజ్లో ఉన్న ప్రతి ఒక్క కంటెంట్ దీనికి సంబంధించిన ఫాంట్లోకి అయితే నాకు చేంజ్ అయిపోవాలి. ఇప్పుడు రీఫ్రెష్ చేయకముందు ఈ విధంగా అయితే ఉంది. ఎప్పుడైతే నేను రీఫ్రెష్ చేస్తానో పేజ్లో ఉన్న మొత్తం ఫాంట్ అనేది నాకు సాన్స్ సెరిఫ్ అనే ఫాంట్కి సంబంధించిన ఫాంట్లోకి అయితే మనకు చేంజ్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా మనం ఈ మాడ్యూల్ అయితే నీట్గా సెలెక్టర్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ గురించి క్లియర్ కట్గా అయితే మనం ఇన్డెప్త్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ ట్యాగ్, క్లాసు, ఐడి సెలెక్టర్, డిసెండెంట్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్. మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా మళ్ళీ ఫస్ట్ నుంచి మాడ్యూల్ చూసి నేర్చుకోండి. ఖచ్చితంగా మనకి ఈ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా.